సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం, అంటే జూన్ జూలై నుంచే ప్రణాళిక పరంగా చదువుకునే పిల్లల్లో మానసిక స్థైర్యం మీరు చెప్పిన పరంగా చూస్తే బేసికల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వ్యక్తిని ఒక విషయాన్ని ప్రదర్శించే దానికోసం ఆ విషయంలో తను తార్ఫీదుగా అంటే ఎగ్జామ్ రాయడానికి దోహదపడుతుంది. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నవంబర్ డిసెంబర్లో ఏర్పడేది కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తను నిరంతరంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చేటువంటి విషయాన్ని ఒక సమగ్రంగా అనుభవం చేసుకుంటూ మెమరీ అంటే గ్రహణ చేసుకుంటూ దాన్ని ఒక కాంప్రహెన్సివ్గా ఇన్ఫర్మేషన్ని నెరవేర్చుకుంటూ రావాలి. ఎప్పటి నుంచి? జూన్ జూలై నుంచి. అది అలా చేసుకుంటూ వస్తే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ పీరియడ్లో రిహార్సల్స్ పీరియడ్, అంటే ఆ పీరియడ్ మనం రివిజన్ చేసుకునేటువంటి సమయం. ఫిబ్రవరి మార్చిలో ప్రదర్శించేటువంటి సమయం. అలాగే 3 భాగాలు విభజించి ఆ 3 భాగాలలో ఎవరైతే ఇటువంటి అంటే జూన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ సమయం రివిజన్ అండ్ రిహార్సల్స్ అండ్ ప్రదర్శించేటువంటి సమయంగా ఉంటుంది. ఎవరైతే అలా చేయరో, అంటే ఎగ్జామినేషన్ లాస్ట్ పీరియడ్లో ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళల్లో ముఖ్యంగా మానసికమైనటువంటి వ్యాకులతలను మనం గమనించవచ్చు.